శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి పిఎస్లో హనీ ట్రాప్ కేసు నమోదైంది. వాట్సాప్ కాల్తో పరిచయం చేసుకుని ఆ తర్వాత వీడియో కాల్, అశ్లీల చిత్రాలతో బ్లాక్మెయిల్ చేసి లక్షల రూపాయలు దండుకున్న ఒక ముఠా బాధితుడి ఫిర్యాదుతో కటకటాల పాలైంది. హనీ ట్రాప్లో తాను మోసపోయిన ఈ నెల 17న పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. తన వద్ద నుండి బలవంతంగా 1,05,000 రూపాయలను ఫోన్పే చేయించుకున్నారని బాధితుడు వెల్లడించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కొండూరు గ్రామానికి చెందిన ధనంజయ, రవికుమార్, రమేష్తో పాటుగా రాధమ్మను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే హనీ ట్రాప్లో చాలామంది బాధితులు ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రజలు చర్చించుకుంటున్నారు. నిందితుల నుండి 4 సెల్ ఫోన్లు, 45,000 రూపాయల నగదును సీజ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అసభ్యకరమైన వీడియో ఆమె ప్రదర్శించి ఆ వీడియోని ఆమె స్క్రీన్లో సేవ్ చేసుకొని ఆ తర్వాత ఆ సుబ్రహ్మణ్య గారికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఈ డబ్బులు డిమాండ్ చేయడం భాగంలో దాదాపు 4 పాల్గొన్నారు. ముఖ్యంగా దాదాపు 1,05,000 ఆయన దగ్గర నుంచి ఫోన్పే ద్వారా మరియు నగదు రూపంలో తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే లేపాక్షి పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 47/25 కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా రాజశ్రీ పుట్టపర్తి ఎస్పీ మేడం అయిన రత్నగారి మేడం ఆధ్వర్యంలో రాజశ్రీ హిందూపూర్ డిఎస్పీ సార్ పర్యవేక్షణలో అందరు సిఐలు, ఎస్ఐలు ఎవిడెన్స్ సేకరించి వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా 4 పాల్గొన్నారని ప్రాథమికంగా దర్యాప్తులో తేలింది. ఆ 4 కూడా జ్యుడిషియల్ నిమిత్తము రాజశ్రీ హిందూపూర్ జేఎఫ్సీ హాజరుపరిస్తే వాళ్ళకి 14 days. శ్రీ సత్యసాయి జిల్లాలో హనీ ట్రాప్ కేసు నమోదైంది. ఈ కేసు లేపాక్షి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్రనాథ్ అందిస్తారు. నాగేంద్రనాథ్. మూర్తి, శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి పోలీస్ స్టేషన్ లో హనీ ట్రాప్ కేసు నమోదైంది. లేపాక్షి మండలం కొండూరు చెందినటువంటి ఓ మహిళ, అలాగే ఆమెతో పాటు ధనంజయ, రమేష్, రవికుమార్ అనే వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఓ మహిళ రెవెన్యూ అధికారికి ఫోన్ చేసి ఆయన హనీ ట్రాప్ ద్వారా డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఆయన 1,05,000 రూపాయలు ఆయన ద్వారా ఫోన్ పే చేస్తున్నారు. ఫస్ట్ ఆమె ఆయన ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఆ తర్వాత అశ్లీలంగా ఆమె మాట్లాడటము, ఆయన చూడడం, ఏవైతే చిత్రాలు ఉన్నాయో వాటిని మొత్తం వాళ్ళు రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసిన తర్వాత ఈ ధనంజయ, రమేష్, రవికుమార్ అనేవారు ఫోన్ చేసి బెదిరించడం జరుగుతుంది. ఈ మహిళతో అలా చేయించిన తర్వాత వీరు ముగ్గురు మరి వారికి ఫోన్ చేసి ఫోన్ పే చేయాలనేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆ మహిళ ద్వారా ఆ మండలంలో కావచ్చు, మిగతా వేరే ప్రాంతాల్లో కావచ్చు చాలా మందిని వీళ్ళు హనీ ట్రాప్ చేశారనేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఒక బాధితుడు మాత్రం, అది కూడా రెవెన్యూ సంబంధించినటువంటి అధికారి ఈ ట్రాప్ లో ఇరుకోవడం, ఆయన పోలీసులు ఫిర్యాదు చేయడం, 1,05,000 రూపాయల వరకు నేను ఇచ్చాను, ఇంకా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని బయటకు రావడంతో పోలీసులు దీనిపై ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే ఈయనొక్కడే కాదు, చాలా మంది బాధితులు ఉన్నారనేసి పోలీసులు ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని ఆ పేర్లను బయటకు పెట్టలేదు. అయితే వీరికి సంబంధించినటువంటి ఈ 4 పైన, ఆ మహిళ పైన, అలాగే ధనంజయ, రమేష్, రవికుమార్ అనే వారి పైన క్రైమ్ నెంబర్ 47/2025, అలాగే 308/2, 318/1, 351/2 ఈ కేసులు నమోదు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ నరేంద్ర సాంకేతిక పరిజ్ఞానంతో దీనిపైన మొత్తం అంతా దీన్ని చేశారని చెప్పవచ్చు. అలాగే సిఐ వీటిపైన జనార్దన్ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ ఎస్పీ ఆదేశాల మేరకు, రత్న ఆదేశాల మేరకు ఇవన్నీ చేశాం మేమంతాను. మొత్తం హనీ ట్రాప్ జరిగింది. దీనిపైన వారిని 4 అరెస్ట్ చేశాం. 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని 45,000 రూపాయలు నగదు కూడా స్వాధీనం చేసుకున్నాం అని చెప్పారు. దీనిపైన హనీ ట్రాప్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇలాంటి మహిళలు ఎంతమంది ఉన్నారు, ఆ మహిళలకు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, దానిపైన పూర్తిగా ఇంకా దర్యాప్తు చేస్తున్నాం అనేది చెప్పడం జరిగింది.